ఎంతమంది బిడ్డల్ని మార్చారో అని మహిళా సంఘాలు గొడవలు చేస్తాయి. పాప నీ కూతురేం చెప్పావు కదరా, రిపోర్టు నెగటివ్ అని వచ్చింది. డబ్బు కోసం అబద్ధం చెప్పాను. ఈ పాప మీ పాప కాదు, నా పాప. అరుణ్, నేను పాపని పంపించడం కుదరదు. ఇక నుంచి దేవసేన నా కూతురు. పాపనిచ్చేసావుగా, బయటికి పోరా. బయటికి పోరా. నమస్కారం ఇన్స్పెక్టర్. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు చెప్పండి. ఇటువైపు చిన్న పని మీద వచ్చాను. అలాగే మీ అమ్మాయి విషయం ఏమైనా తెలిసిందా అని కనుక్కుందామని వచ్చాను. ఏ విషయం తెలియలేదు ఇన్స్పెక్టర్. తన సురేష్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది అనుకుంటాను. మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కదా. ఏమని ఫోన్ చేయమంటారు? తనే మమ్మల్ని వద్దనుకుంది. ఇక ఫోన్ చేసి ఏం లాభం? అందుకే వదిలేశాం. సరే, ఓకే. ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్, నేను కల్పించుకోక్కర్లేదు. నేను వెళ్ళొస్తాను. ఎవడ్రా నువ్వు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అక్కడేంట్రా తోస్తున్నావు? మృదేశ్వర దేవాలయంలో అప్పన్న స్వామి సార్. నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది సార్. ఎవడు సార్ వీడు? ఎవడ్రా నువ్వు? చెప్పమంటారా? చెప్తాను సార్, నేనంతా చెప్తాను. ఏం చెప్తావరా? అందరి ముందు పాప నీ కూతురు కథని చెప్పేశావు కదా, ఇంకా ఇక్కడ నీకేం పనుందిరా? అమ్మా మీరే. రాస్కల్, ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి పాప నీ కూతురని అబద్ధం చెప్తావు? మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? సార్, మాతోనే అబద్ధం చెప్పాడు సార్. ఆ దుర్మార్గుడు మాటలు నమ్మి పాపను వాడికి అప్పు చెప్తాం అనుకున్నాను. అయ్యో భగవంతుడా! అల్లుడు, ఇంకా నయ్యం అల్లుడు. ఆ పాపను వాడికి అప్పు చెప్పుంటే నేనెంత పెద్ద తప్పు చేసిందని అయ్యుండేదాన్ని. మంచిదయింది, నిజం బయటపడింది. ఇన్స్పెక్టర్, ఈ కేసు సమస్య లేదు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మేమే చూసుకుంటాం. మనమే చూసుకోవచ్చు కదా. చెప్పండి. మేము చూసుకుంటాం. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, మీరు బయలుదేరండి. సరే, ఓకే మేడం, వస్తాను. బతికిపోయాను. వాడేదైనా బాగుంటే.
ఏమి డాక్టర్? సారీ సార్, నేను సెక్యూరిటీ పిలుద్దామని కాల్ చేశాను. అది మీకు ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. సారీ సార్. హలో 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 అయ్యే ఇప్పుడే చూశాను. మీ కారు హెడ్ లైట్ వెలుగుతున్నాయి. కీస్ ఇచ్చి పంపారంటే ఆఫ్ చేస్తాను. యో సెక్యూరిటీ, ఎక్కడికి వెళ్ళి చచ్చావయ్యా? నీకే ఫోన్ చేస్తున్నాను, వెంటనే నా రూమ్కి రావయ్యా. ఇక్కడ ఏదేదో జరుగుతుంది. సెక్యూరిటీ సెక్యూరిటీ సెక్యూరిటీ. మీరు ఈ రిపోర్టు మార్చి తీరాలి. దేవసేన డిఎన్ఏ రిపోర్ట్. దేవుడా, రాజశేఖర్ గారు. సార్ ఏమి డాక్టర్? ఏమైంది? ఏమైంది డాక్టర్? సార్, ఏం జరిగిందో క్షమించండి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. అసలు విషయం ఏంటో చెప్పండి డాక్టర్. సార్, ఏం జరిగింది? సార్, ఎందుకంత భయపడుతున్నారు? నన్ను క్షమించండి సార్. సార్, నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి సార్. నేను క్షమించడానికి అసలు మీరు చేసిన తప్పేమిటి? డిఎన్ఏ రిపోర్టు మార్చి చేశాను సార్. ఏమంటున్నారు? దేవసేన మీ కూతురే, మీ కన్న కూతురే. జానికి డెలివరీ ఎప్పుడు నాకు తెలియకుండానే పిల్లలు మారిపోయారు. చనిపోయింది వేరొకరు పాప, కానీ అది జానక్ గారి పాప అని రిపోర్టు మార్చి రాశాం. ఈ విషయం డిఎన్ఏ టెస్ట్ తర్వాతే నాకు తెలిసింది. ఈ విషయం బయటికి తెలిస్తే హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుందని నేనే రిపోర్ట్ మార్చి రాశాను. కానీ డిఎన్ఏ రిపోర్ట్ నెగిటివ్ కాదు, పాజిటివే. ఇదే ఒరిజినల్ రిపోర్ట్. ఏమిటి? వీడేంట్రా ప్లేట్ ఫిరాయించాడు? మనం నిజం చెప్పకూడదని చెప్తే ఇక్కడికి వచ్చి మొత్తం చెప్పేశాడు. వీడినేం చేయాలి? దేవసేన మీ కూతురే, ఇందులో ఎలాంటి సందేహం లేదు.
మీద మేము ఎంత నమ్మకం పెట్టుకున్నాం. మిమ్మల్ని నమ్మినందుకు మాకింత నమ్మక ద్రోహం చేస్తారా? ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఇంత ద్రోహం చేస్తారనుకోలేదు. నా తప్పును తెలుసుకున్నాను. మీరు ఎలాంటి శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. శిక్ష వేస్తే సరిపోతుందా? ఈ ఇంటి పాపను దాచేసి ఎంతో పెద్ద తప్పు చేశారు. దీన్ని నేను ఊరికే వదిలిపెట్టను. చట్ట ప్రకారం చర్య తీసుకుంటాను. పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. వద్దులేక, అతనుకున్న పేరు పోతుంది. ముందు తప్పు చేసినా కూడా మళ్ళీ మనసు మార్చుకుని వచ్చి నిజం చెప్పాడు కదా. ఇంకా మనం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు. వదిలేద్దాం అక్క. అతను చేసింది మామూలు తప్పు కాదు. ఊరికే వదిలిపెట్టను. పోనీలేక, అతను వెళ్ళనివ్వు. డాక్టర్ మీరు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అరుణ్, నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేదు. పర్లేదు నాన్న. ఏది నా మనవరాలు నన్ను ఒకసారి ఎత్తుకుని తీసుకోండి నాన్న. మా చిట్టి తల్లి, బంగారు తల్లి మా ఇంటికొచ్చింది మమ్మల్ని అలరించడానికి.